హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని మాధవరం గ్రామంలో ఉన్నాం. ఈ మాధవరం గ్రామానికి మిలిటరీ మాధవరంగా పేరుంది. ఈ గ్రామానికి సంబంధించి ప్రతి ఇంటి నుంచి ఒక మిలిటరీకి సైనికుడిని పంపుతూ ఆదర్శంగా నిలిచిన గ్రామం ఇది. పశ్చిమ గోదావరి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన గ్రామంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఊళ్ళో మరో ప్రత్యేకత ఉంది. అదే 8 మంది అమ్మవార్లతో పాటు పోతురాజు ఆలయం. ఈ ఆలయానికి 234 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 234 సంవత్సరాలని క్రితం నుంచి కూడా ఇక్కడ బ్రిటిష్ కాలం పూర్వం నుంచి కూడా ఇక్కడ ఒక్కొక్క ఇంటి పేరు ఒక్కొక్క వంశానికి సంబంధించిన అమ్మవార్లను ఇక్కడ ప్రతిష్ఠించుకొని ప్రతి ఏటా ఉగాది రోజు నుంచి దసరా అలాంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడి నుంచి ఏదైతే సైనికులుగా పనిచేయడానికి వెళ్ళిన వారు ఇక్కడ అమ్మవార్లకు తమ తొలి జీతంతో బంగారాన్ని సమర్పించడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. అయితే చాలా మంది ఇంటి పేర్లకు సంబంధించింది ఇక్కడ ఈ ఆలయంలో ఇప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా, ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ఇక్కడ ఉత్సవాలకు వాళ్ళని అతిథులుగా పిలుస్తారే తప్ప రాజకీయ ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు ఉత్సవాలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పాత ఏదైతే వంశీకులను కాదనుకుంటూ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి మేము కమిటీ వేసుకున్నాము, మీరు ప్రక్కకి తప్పుకోండి అంటూ కూడా పెద్దల్ని వారించారనేది ఇక్కడ మనకు వస్తున్న విమర్శ. అయితే అసలు ఏం జరిగింది, ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటనేది ఇక్కడ ఉన్న పెద్దల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఈ మాధవరం పోలవరం అండి గుడి, పెద్ద గుడి. ఇది 234 సంవత్సరాల నుంచి మా గుళ్ళు 8 మంది దేవతలు పోతురాజు. అలాగా ప్రతి గుడికి కూడా ఒక మేము కొలుస్తాం కదా, కొలిచిన దానికి ఒడిగంట ఉంటుందండి. ప్రతి ఎవరైతే ఏ గరగైతే ఉందో ఆ గరక్కి ఆ గుడికి ఒడిగంట ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేయటం. మరి మేము ధర్మకర్త కింద ఎవరో ఒకడు ఈ 8 మంది గరకల్లోనే ఎవరో ఒకడు ఒక సంవత్సరం. అంటే ఒక ఇంటి పేరుకి సంబంధించి అంటారా లేదా వంశానికి? 8 మంది 8 పేర్లు ఉన్నాయండి. 8 మంది గ్రామ దేవతలకి 8 మంది ఇంటి పేర్లు ఉన్నాయి. ఇంటి పేరుకి మీకు ఆడబడుచు. అలా పోలేరమ్మేమో మా ఎంపల వారికి మున్సిపల్ గారని ఆయన ఉండేవారు. వాళ్ళు పోలేరమ్మని ఇచ్చేసేవారండి. ఇప్పుడు కూడా దానికి సంబంధించి పోలేరమ్మ బంగారం అవనమని గరగలేవని జాగ్రత్త పెడతా ఉంటారు. మాది కనకవయ్యారమ్మ గుడి అండి. అదే గుడి. ఆ గుడి ఎప్పుడు మేమే కొలుస్తాం, ఎప్పుడు ఒడిగంటిస్తాం. మరి గరగపోతే బాగు చేస్తాం, గుడి పోతే బాగు చేస్తాం. ఏది కావాల్సి వచ్చినా మేమే బాగు చేసి ఉంటాం. మా కుటుంబీకులమే. ఇప్పుడు కూడా ఎవరో కూడా దీని గురించి ఎవరు విమర్శించలేదు, ఎప్పుడు చేయలేదు. అలాగే మహంకాళమ్మండి ఇవిడి ఎంపలవారు. ఆ ఎంపలవారు అని జగన్నాథం గారు వాళ్ళ కుటుంబం అండి, వాళ్ళు కొలుస్తారండి. మళ్ళీ తులుపులమ్మ ఉందండి. తులుపులమ్మని ఎంపల అప్పన్న గారు అబ్బాయి మనవలో ఎంపల భద్రరావు అని వాళ్ళు కొలుస్తారు. నైవేద్యాలు ఇచ్చుకుంటూ మంచి చెడ్డ ఊరంతా వాళ్ళే చేసుకుంటున్నారు. అలాగే యనమండుగురి గారికి యనమండుగురు కూడా ఉన్న పుట్టింటోడు ఉన్నాం. ఆ దేవతలు మేము కొలుస్తాం. వాళ్ళేమో ఎవరు కూడా ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. మా కుటుంబీకులు చేయటం అన్నీ కూడా సవ్యంగా జరిగేదండి. అలాంటిది మరి ఇప్పుడు ఎక్కడ నేను విన్నాను, ఎక్కడంటే అశోక్ గజపతిరాజు గారు కూడా మరి వంశపరిహారంగా వైసీపీ వాళ్ళు అడ్డం పెడితే కోర్టుకు వెళ్తే అశోక్ గజపతిరాజు గారికే ఇచ్చినట్టుగా మేము విన్నాం. పేపర్లో గట్రా విజయనగరంలో జరిగింది. అలాంటివన్నీ కూడా అలాంటి వంశమే మాదిని. మా వంశంలో మేము పోషించాం. మిమ్మల్ని ఇప్పుడు అడ్డుకునేది ఎవరండి? ఇక్కడ అడ్డుకుని నాగరాజు అని బండారు నాగరాజు, బండారు మాధవ, ఆ కుర్రోళ్ళు ఒక 4 వేసుకుని 50 మంది కుర్రోళ్ళు వేసుకొచ్చి మీరు తప్పుకోండి, మేము మాకు ఇచ్చేయండి, మీరు తప్పుకోండి మాకు ఇచ్చేయండి, గరగలు మాకు ఇచ్చేయండి, బంగారం మాకు ఇచ్చేయండి. ఎంత బంగారం ఉంటుందండి సుమారు? ఎంత ఆదాయం వస్తుంది ఆలయానికి? ఎప్పుడు బంగారం లెక్కేయండి, అప్పుడు లెక్కకూడదని లెక్కయం. సుమారుగా కూడా చెప్పలేరండి? సుమారు 10 ఎంత ఉంటుందండి అసలు సుమారుగా? బంగారం ఎంత ఉంటుంది? ఆలయ ఆదాయం ఇక్కడ ఖర్చులు కానీ ఎలా జరుగుతున్నాయి? 300 కాసు బంగారం ఉంటుందండి. సిల్వర్ ఉంటుంది ఒక 30-40 కేజీలు సిల్వర్ ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రామస్తులు మొక్కుబడులుగా వేసిందేనండి. ఆస్తిపాస్తులు ఏమీ లేవండి. దీనికి స్థలాలు కానీ పొలాలు కానీ ఏమీ లేవండి. ఇది ఎంపలోళ్ళు పుట్టినోళ్ళు ఇచ్చిన స్థలం అండి. ఎంత అండి స్థలం? ఎంత? 66 సెంట్లు స్థలం అండి. ఏమైనా ఆక్రమణలకు గురైందండి? గురేమీ అవ్వలేదండి. 66 సెంట్లు అలాగే ఉంది ఆలయం. అలాగే ఉందండి. ఆలయానికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారండి? మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇప్పటి వరకు పూర్వీకులు మాకు అప్పచెప్పింది వంశ పారంపర్యంగా మేమే చేయాలని. మేము రిజిస్ట్రేషన్ కూడా పూర్వం కూడా రిజిస్ట్రేషన్ ఉందండి, పాతదే.
ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి కొత్తగాను. దాన్ని బట్టి మమ్మల్ని ఇప్పటి వరకు ఎప్పుడైనా రాజకీయాలు వచ్చి ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదండి అసలు. ఓన్లీ పోలేరమ్మ కమిసెట్ వారు వెంపల వారేనండి దీనికి ధర్మకర్తీకం చేసేవారండి. వాళ్ళు అయితే బాబా మధ్యలో వరుసలు కూడా అవుతారండి. ఏ ఉత్సవాలు చేస్తారండి ఇక్కడ? దసరా అండి, సంక్రాంతి, కనుమ రోజున ఒకసారి లేపుతాం, అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తామండి. నెక్స్ట్ దేవి నవరాత్రి 9 రోజులు చేస్తామండి. ఉగాదికి ఇక్కడ శివరాత్రి నెలపొడుపుకి అమ్మవారిని నడిగి తీసుకెళ్తామండి. అమ్మవారిని నడిగి తీసుకెళ్లి అక్కడ కార్యక్రమం 15 రోజులు నైట్ హాల్ట్ నిత్యం నిత్యం 15 రోజులు అక్కడ నైట్ హాల్ట్ ఉంటుందండి. ఆ నైట్ హాల్ట్ లో పరగంగా సాగనంపడం, మళ్ళీ ఆగమం అంటారనమాట అండి. ఇక్కడికి పుట్టింటిని తగలబెట్టి ఆ అమ్మవారిని ఇక్కడ ఆదిగుడికి తీసుకొస్తామండి. ఇక్కడికి భారీ ఊరేగింపులతో అండి. అది ఇక్కడ స్థానికులు చెప్తుంది. అయితే వంశపారంపర్యంగా మాకు ఈ ఆలయానికి మా ఇంటి పేరు కానీ మా ఆడపడుచుల దేవతలు ఇప్పటి వరకు ఎటువంటి లోపాలు లేకుండా మేము కొలుస్తున్నామని, అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇక్కడ రాజకీయమైన ప్రమేయం లేకుండానే ఆలయం నడుస్తుందని, ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది అనధికారికంగా మేమే కమిటీ మేము తప్పుకోవాలంటూ కూడా చెప్పడంతో ఇక్కడ వీళ్ళు చేస్తున్న నిరసన అయితే మనం చూస్తూనే ఉన్నాం. దీనిపైన ప్రస్తుత శాసనసభ్యులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనం కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.